స్టీల్ గిన్నెలైనా రాగి ఇత్తడి బకెట్లు ఏవైనా సరేనండి, మనము ఎక్కువ రేటు పెట్టి కొన్నాక కొన్ని రోజుల తర్వాత ఇలా చిన్న కన్నాలు కానీ చిన్న చిన్న హోల్స్ అనేవి పడుతూ ఉంటాయి. ఇలా ఎక్కువ రేటు పెట్టి కొన్న వాటిని బయట పడేయాలంటే అస్సలకి అనిపించదు కదండి. అలాంటప్పుడు మనము ఇలాంటి వాటిని మనం ఇంట్లోకి ఏదో రకంగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, వాటర్ వేసి చూపిస్తే ఈ హోల్స్ లో నుంచి వాటర్ అనేవి కిందికి వచ్చేస్తున్నాయి కదా. ముందుగా మనము ఇలా ఒక పొడి క్లాత్తో ఈ గిన్నెకు తడి లేకుండా చూసుకోవాలి. ఎక్కడైతే హోల్ పడిందో ఆ ప్లేస్లో మనము లోపటి నుంచి కాకుండా బయట వైపు నుంచే నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, నెయిల్ పాలిష్ని కొద్దిగా అప్లై చేయండి. ఇలా ఎన్ని హోల్స్ ఉన్నా సరేనండి, ఇక్కడైతే ఒకే హోల్ ఉంది కాబట్టి ఆ హోల్లోనే నేను ఇలా నెయిల్ పాలిష్ని వేశాను. తర్వాత ఇది కొద్దిగా ఆరిన తర్వాత మరికొద్దిసేపటికి మరొకసారి కూడా ఇదే నెయిల్ పాలిష్ని వేసేయండి. ఇలా ఒక 3 టైమ్స్ మాత్రమే వేసానండి నేను. తర్వాత ఒక 10 to 15 మినిట్స్ పాటు దీన్ని గాలికి అలాగే బయట ఆరబెట్టేసామనుకోండి, నెయిల్ పాలిష్ అనేది పూర్తిగా ఆరిపోతుంది. అప్పుడు మనం దీంట్లో వాటర్ కానీ లేదా ఇంకేదైనా కర్రీ కానీ ఏది వేసినా కూడా ఆ హోల్లో నుంచి బయటికి రాకుండా అందులోనే ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఇది ఆరిన తర్వాత దీంట్లో వాటర్ వేసి చూపిస్తాను చూడండి. ఒక్క చుక్క కూడా వాటర్ అనేది ఈ గిన్నెలో నుంచి బయటికి రాకుండా ఉంటుంది. ఇలాంటి గోల్డ్ రింగ్స్ని మనము లూజ్గా ఉన్నప్పుడు దారాన్ని చుట్టి ఈ రింగ్స్ని పెట్టుకుంటాం కదండి. ఆ దారం చుట్టడం అనేది ఒక పనిగా అనిపిస్తుంటుంది, టైం కూడా వేస్ట్ అయిపోతుంది. పిల్లలకైనా మనమైనా ఎక్కడికైనా ఇలాంటి రింగ్స్ని పెట్టుకునేటప్పుడు లూజ్గా ఉన్నప్పుడు వీడియోలో చూపించిన మాదిరిగా ఈ రింగ్ మధ్యలో నుంచి తీసి ముడి వేయాలి. ఇలా మనకి రింగ్ సైజుని బట్టి ఎన్ని ముళ్ళైనా వేసుకున్నాం అనుకోండి, అప్పుడు రింగ్ అనేది టైట్ అయిపోతుంది. పిల్లలకి పెట్టినప్పుడు మనము భయపడుతూ ఉంటాం కదండి, రింగ్ ఎక్కడ పడిపోతుందో అని. అలాంటి భయాలు లేకుండా ఇలా రబ్బర్ బ్యాండ్తో ముడి వేసి పెట్టేసామనుకోండి, రింగు లూజ్ ఉన్నా టైట్ ఉన్నా కానీ ఎవరైనా తీసినా కానీ అంత ఈజీగా రాకుండా ఇలా టైట్గా వేలికే ఉండిపోతుంది. ముందుగా వేలికి రింగును పెట్టకుండా ఈ రబ్బర్ బ్యాండ్ను వేసిన తర్వాత అప్పుడు రింగును పెట్టేసుకోవాలి. ఈ రబ్బర్ బ్యాండ్ కనబడుతుంది అనుకున్న వాళ్ళు ఇలా సైడ్కి అటువేలికి మధ్యలో కానీ ఇటువేలు సైడ్కి పెట్టేసామనుకోండి, ఈ రబ్బర్ బ్యాండ్ కూడా కనపడకుండా నీట్గా ఉంటుంది. ఈ టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ఫోన్ పౌచ్ అనేది చాలా రోజులు అలాగే పెట్టేసామనుకోండి, ఇలా మన చేతి వేళ్ళు కానీ పిల్లల అచ్చులు అనేవి అలాగే ఉండిపోతాయి. కొద్దిగా వైట్ వెనిగర్ని వేసి ఏదైనా ఒక క్లాత్తో తుడిచేసామనుకోండి, ఫోన్ పౌచ్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. దానిపై పడ్డ డస్ట్ అనేది ఫోన్లోకి వెళ్ళిపోకుండా ఇలా అప్పుడప్పుడు మనము ఫోన్ పౌచ్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. స్పాంజ్ డస్టర్లు కానీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి స్పాంజ్ క్లాతులు వచ్చాయనుకోండి, మనం వేస్ట్ అని పడేయకుండా ఇలా సబ్బును పెట్టే ప్లేస్లో ముందుగా ఈ డస్టర్ని కానీ ఇలాంటి స్పాంజ్ క్లాత్ని పెట్టేసామనుకోండి, సబ్బు అనేది త్వరగా అరిగిపోకుండా ఉండటమే కాకుండా ఇలాంటి సోప్ బాక్స్కి సబ్బు అనేది అంటుకోకుండా ఎప్పుడు చూసినా కూడా మనం క్లీన్ చేసిన మాదిరిగా కనిపిస్తుంది. పండగలకి కానీ లేదా టెంపుల్కి వెళ్ళినప్పుడు దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్కసారి కొత్త కొత్త డ్రెస్ల పైన ఇలాంటి నూనె పడుతుందండి. పడ్డప్పుడు మనము వెంటనే ఒక చాక్ పీస్ని తీసుకొని బాగా రఫ్ చేయాలి. లేదా కొద్దిగా చాక్ పీస్ పౌడర్ని తీసుకొని ఎక్కడైతే ఆయిల్ ఉందో ఆ ప్లేస్లో ఈ చాక్ పీస్ పౌడర్ని వేసి ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. అప్పుడు ఈ పౌడర్ అంతా కూడా ఆయిల్ని పీల్చేస్తుంది. తర్వాత మనము సోప్తో కానీ లేదా మామూలుగా వాటర్తో క్లీన్ చేసినా కూడా ఈ ఆయిల్ మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా, వాషింగ్ మిషన్లో ఇలాంటి స్కూల్ యూనిఫామ్స్ కానీ తెల్ల బట్టలు పిల్లల డ్రెస్లు ఏవైనా వేసినా కానీ అంత త్వరగా మురికి అనేది పోదండి. మళ్ళీ వాటిని చేత్తో కానీ లేదా మనము బ్రష్తో వాష్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా తెల్ల బట్టలు కానీ ఏ బట్టలు వేసినా కూడా మురికి త్వరగా పోయి బట్టలు అనేవి తలతలా మెరిసిపోవాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. వాషింగ్ మిషన్లో వేసే బట్టలను బట్టి మనము ఈ వాషింగ్ సోడాను ఇలా 1/2 టీ స్పూన్ కానీ 1 టీ స్పూన్ వరకు మాత్రమే వేసుకోవాలి. వాషింగ్ సోడా అనేది ఆన్లైన్లో కానీ బయట కానీ అవైలబుల్గా దొరుకుతుందండి. మనము తీసుకున్న ఈ వాషింగ్ సోడా అనేది ఒక 6 మంత్స్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో కానీ లేదా లిక్విడ్ వేసిన బాక్స్లో కానీ వేసేసి అప్పుడు మనము
ఈ వాషింగ్ మిషన్ని స్టార్ట్ చేసిన తర్వాత వాషింగ్ సోడా వేయటం వలన బట్టలు అనేవి నీట్గా ఎలా తెల్లతెల్ల మెరిసిపోతాయో చూపిస్తాను చూడండి. ఈ వాషింగ్ సోడా వేయటం వలన బట్టలు అనేవి ఎక్కువ ముడతలు కాకుండా నీట్గా వస్తాయండి. మనము ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదు. బట్టలు కూడా చాలా నీట్గా, పిల్లల బట్టలు ఎక్కువగా మురికి పడతాయి కదండి, వాటి కోసం కూడా ఈ వాషింగ్ సోడాను యూజ్ చేసామనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి వాసనతో పాటు బట్టలు అనేవి తెల్లగా మెరిసిపోతాయి. ఈ వాషింగ్ సోడాను నేను చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నానండి. ఒక్కసారి మనం తీసుకున్నాం అనుకోండి 6 నెలల నుంచి 8 నెలల వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, తెల్ల బట్టలు అయితే చాలా నీట్గా ఎలాంటి మరకలైనా పోతాయి. కాలర్ పైన ఉండే మరకలు కూడా ఇట్టే తొలగిపోతాయి. మనము చేత్తో కూడా వాష్ చేయాల్సిన పని కూడా ఉండదండి. బట్టలను బట్టి మనము వాషింగ్ సోడాను వేసుకోవాలి. వాషింగ్ సోడాను మరీ ఎక్కువగా వేయకూడదండి, కొద్దిగా మాత్రమే వేయాలి. ఈ సోడా వలన బట్టలలో ఉండే మురికి అనేది చాలా ఈజీగా పోతుంది. ఇలాంటి యూనిఫామ్స్ కానీ, పిల్లల బట్టలు కానీ, తెల్ల బట్టలు ఏవైనా సరేనండి, మురికి ఈజీగా పోవాలంటే ఈ వాషింగ్ సోడాను మీరు కొద్దిగా వేశారనుకోండి, బట్టలలో ఉండే మురికి అనేది ఈజీగా తొలగిపోతుంది. ఇది ఆన్లైన్లో అవైలబుల్గా ఉందండి, కావాలనుకున్న వారు మీరు తీసుకోవచ్చు. ఒక్క ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి 6 నెలల నుంచి 8 నెలల వరకు కూడా వాడుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి చాలా రకాల షాపింగ్ మాల్ బ్యాగ్స్ ఉంటాయండి. వీటిని అలాగే పెట్టేసామనుకోండి స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది కదా. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగంన ఒక మడత మలుచుకొని తర్వాత రివర్స్లో ఇలా రౌండ్గా ఇలా 2-3 మడతలు అనేది చిన్నగా కానీ మీరు పెద్ద సైజులో కానీ ఎలాగైనా మడత పెట్టుకోవచ్చు. పొడవులో కూడా ఇలా ఒక మడతను మలుచుకున్నాక ఇంకొక మడతను మనము ఇలా మలుచుకున్న దాంట్లో పెట్టేసేయాలి. ఇలా పెట్టేయడం వలన ఆ మడత అనేది చెదిరిపోకుండా ఎంతసేపైనా అలాగే ఉంటుంది. తర్వాత మనము ఎక్కడికైనా ఇలాంటి షాపింగ్ మాల్ బ్యాగ్స్ని తీసుకెళ్ళటానికి కానీ లేదా ఇంట్లో ఇలా నీట్గా మడత పెట్టుకున్నా కూడా చాలా అందంగా కనబడతాయి. చూడడానికి ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ లాగా కనబడుతుంది. డోర్స్కి ఉండే లాక్స్ని కానీ లేదా ఇలా కబోర్డ్స్కి ఉండే హ్యాండిల్స్ ఉంటాయి కదండి, అవి జిడ్డుగా తయారైపోయినప్పుడు వైట్ వెనిగర్ని ఇలా ఒక పొడి క్లాత్ పైన వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇవి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా ఎలాంటి మురికినైనా ఇట్టే తొలగిపోతాయి. మరొక యూస్ఫుల్ టిప్, ఇంట్లో ఖాళీ బాక్సులు ఉంటాయి కదండి, వేస్ట్గా ఉన్న బిర్యానీ బాక్సులను కానీ ఇలాంటి ఐస్ క్రీమ్ బాక్సులను తీసుకున్నాక విమ్ లిక్విడ్ని కొద్దిగా దీంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత మన ఇంట్లో కొన్ని టిష్యూ పేపర్లు ఉంటాయి కదండి, ఒక 5 to 6 వరకు తీసుకొని ఇలా లిక్విడ్ వేసిన దాంట్లోనే పెట్టేసేయాలి. వైట్ వెనిగర్ని కూడా ఒక 5 to 6 డ్రాప్స్ వేసిన తర్వాత కొన్ని వాటర్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ టిష్యూ పేపర్స్ అనేవి ఇలా పూర్తిగా తడిగా ఉంటాయి కదా, మనము కిచెన్లో వంట పూర్తి అయిపోయిన వెంటనే ఆయిల్ మరకలు కానీ జిడ్డు మరకలు అనేవి పడినప్పుడు ఇలా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ని కానీ కిచెన్ టైల్స్ని కానీ లేదా కిచెన్లో ఉండే గ్యాస్ స్టవ్ని ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా వెంటనే క్లీన్ చేసుకోవడం వలన జిడ్డు పట్టకుండా నీట్గా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు ఇలా ఎక్కువ పేజీలు ఉన్న నోట్బుక్ని కానీ టెక్స్ట్ బుక్ని చదివేటప్పుడు తర్వాత మళ్ళీ ఆ పేజీని గుర్తుపెట్టుకోవడం కానీ తీయాలంటే చాలా టైం తీసుకుంటుంది కదండి. అలాంటప్పుడు మనము ఇలా ఒక టిక్ టాక్ పిన్ను ఎక్కడి వరకు చదివామో ఆ పేజీకి ఇలా పిన్ చేసేసామనుకోండి, మళ్ళీ టైంకి ఆ పేజీని ఈజీగా తీసుకొని చదవగలుగుతాం. పన్నీర్ని మనము డైరెక్ట్గా నైఫ్తో కట్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క పీస్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఇలా ఫోక్ స్పూన్తో మనము పన్నీర్ పైన ఘాట్లు పెట్టుకొని ఇలా 2 ఘాట్లకి కానీ లేదా ఒక ఘాటు మధ్యలో మనము పన్నీర్ని కట్ చేసామనుకోండి, కట్ చేసిన పీసులన్నీ కూడా ఒకే షేప్లోకి వచ్చేసాయి. పన్నీర్ ముక్కలు అనేవి అన్నీ ఒకే విధంగా రావాలి అంటే ఈ చిన్న టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో కుళ్ళిపోయిన నిమ్మకాయలు కానీ పండుబారిన నిమ్మకాయలు అనేవి వేస్ట్గా ఉన్నప్పుడు వీటిని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ప్లాస్టిక్ బాక్స్లోకి ఈ నిమ్మకాయ రసాన్ని అంతా కూడా వేసేసుకోండి. ఇలా తీసిన రసంలోకి మనము 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా వేసుకోండి. 1/2 టీ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసినాక వైట్ వెనిగర్ని ఒక 5-6 డ్రాప్స్ వరకు వేసుకోవాలి.
ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని యూజ్ చేసుకోవడమే కాకుండా రసం తీసిన తొక్కలను కూడా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలా బండెడ్ గిన్నెలు ఉన్నా సరేనండి, సర్ఫును కానీ సబ్బును యూజ్ చేయకుండానే ఇలా ప్రిపేర్ చేసిన దాంతో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా గిన్నెలన్నీ కూడా నీట్గా షైనింగ్లోకి వస్తాయి. ఈ గిన్నెను నేను సోప్తో క్లీన్ చేశానండి. ఇక్కడ తెల్ల తెల్లగా మరకలు, అలాగే ఇలా నీటి మరకలు అనేవి ఎక్కువగా ఏర్పడ్డాయి కదా. ఇలా తయారు చేసుకున్న దానితో క్లీన్ చేసుకొని చూడండి, గిన్నెల పైన తెల్లటి మరకలు కానీ ఎలాంటి నీచు వాసన కానీ రాకుండా గిన్నెలు అనేవి ఎప్పుడు చూసినా కూడా తలతల మెరిసిపోతాయి. గిన్నెల సోప్ అనేది అయిపోయినప్పుడు ఇలా ఇంట్లోనే మనము ఈ లిక్విడ్ని తయారు చేసుకొని ఇలా చిటికలో మనము బండెడ్ గిన్నెలైనా క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువైపోతుందండి. సోప్తో క్లీన్ చేసిన దానికి ఇలా మనం తయారు చేసుకున్న దానికి చాలా తేడా అనేది కనబడుతుంది. అవైతే ఇలా గిన్నెలు క్లీన్ చేసినప్పుడు తెల్లగా మరకలు ఏర్పడతాయి, కానీ ఇలా నిమ్మరసంతో క్లీన్ చేసుకున్నారనుకోండి గిన్నెలు అనేవి నీట్గా కనబడతాయి. చూసారు కదండి, మనము అన్ని గిన్నెలు క్లీన్ చేసుకున్నా కూడా లిక్విడ్ అనేది ఇంకా మిగిలి ఉంది. మనము ఇలా ఒక 1 వీక్ వరకు కూడా ఈ లిక్విడ్ తోటే క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది. నిమ్మ తొక్కలు మిగిలే ఉన్నాయి కదండి, దాన్ని కూడా మనం వేస్ట్ చేయకుండా ఇంట్లోకి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ని కొద్దిగా వేడి చేసిన తర్వాత ఈ నిమ్మ తొక్కలన్నిటిని కూడా వేసేయండి. 1/2 టీ స్పూన్ వరకు విమ్ లిక్విడ్ని, అలాగే 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేయండి. ఈ వాటర్ అనేది ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, పిల్లల లంచ్ బాక్స్ తీసుకెళ్లే వాటర్ బాటిల్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఈ వాటర్ బాటిల్స్ని అన్నిటినీ కూడా ఇలా కొద్దిగా మనం ప్రిపేర్ చేసిన ఈ వాటర్ని అంతా కూడా ఈ బాటిల్లో వేసి ఇలా ఒక 2-3 సార్లు షేక్ చేసామనుకోండి, బాటిల్లో వచ్చే బ్యాడ్ స్మెల్ పోవటమే కాకుండా ఈ వాటర్ బాటిల్స్ కూడా చాలా ఫ్రెష్గా తయారవుతాయి. ఒక పొడి క్లాత్ని తీసుకొని ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని ఈ క్లాత్ పైన కొద్దిగా వేసుకున్నాక మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి, స్విచ్ ఆఫ్ చేసి బయట ఉన్న ఫ్రిడ్జ్ డోర్ని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన ఫ్రిడ్జ్ డోర్ అనేది మళ్ళీ కొత్త దానిలా నీట్గా కనబడుతుంది. టైల్స్ పైన ఇలా గట్టిగా అతుక్కుపోయిన మరకలు ఉంటాయి కదండి, మనము ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని వేసి ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ మరకలు అనేవి ఇలా ఇట్టే తొలగిపోతాయి. ఫ్లోర్ని క్లీన్ చేసేటప్పుడు ఇలా నిమ్మరసంను, పసుపును, సాల్ట్ను వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, టైల్స్ అనేవి నీట్గా కనబడతాయి. వాటర్ క్యాన్స్ కూడా ఇలా పాకురుగా జిడ్డుగా తయారైనప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని ఈ వాటర్ క్యాన్ లోపల వేసేయాలి. దీంతో పాటు 2 నిమ్మ తొక్కలను కూడా ఈ వాటర్ క్యాన్లో వేసి క్యాప్ను పెట్టేసి 2-3 సార్లు బాగా షేక్ చేయాలి. మరోసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాటర్ క్యాన్ లోపల ఉండే జిడ్డు అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఈ వాటర్ని మనము జాలి ద్వారా కూడా సపరేట్ అన్న చేసుకొని, లేదా ఇలా డైరెక్ట్గా నిమ్మ తొక్కలు లేకుండా ఈ వాటర్ని మాత్రమే వాష్రూమ్లో వేసుకోవాలి. వాష్రూమ్ ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినా కానీ జిడ్డుగా తయారైనప్పుడు మనము బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాష్రూమ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. వాష్రూమ్ని క్లీన్ చేయడానికి ఎప్పుడు హార్పిక్ లాంటి కెమికల్స్నే యూజ్ చేయడం కంటే ఇలా ఇంట్లో ఉండే వాటితో కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చినిగిపోయిన డ్రెస్ని కానీ లేదా ఇలాంటి పాత డ్రెస్ ఉంటుంది కదండి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పాత డ్రెస్ని తీసుకున్నానండి. సీజర్ని తీసుకొని ఈ డ్రెస్ యొక్క హ్యాండ్స్ ఉంది కదండి, ఇలా 2 సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. డ్రెస్ కింది భాగాన ఇలా ఓపెన్ ఉంటుంది కదండి, మీరు గ్లూ గమ్ముతో కానీ లేదా స్టిచ్చింగ్ కానీ వేసుకోవచ్చు. గ్లూ గమ్ముతో కంటే స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకోండి ఇంకా బెటర్గా ఉంటుంది. అందుకే నేను ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నానండి. చూసారు కదండి, ఇప్పుడు ఈ డ్రెస్ని ఇలా కట్ చేసిన తర్వాత మన ఇంట్లో ఉండే హ్యాంగర్ని తీసుకొని ఇలా కట్ చేసుకున్నాం కదండి హ్యాండ్స్ని, దాని మధ్యలో ఇలా పెట్టేసుకోవాలి. ఈ హ్యాంగర్ని మనము కబోర్డ్లో కానీ బీరువాలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని వందల బట్టలైనా ఈజీగా సర్దుకోవచ్చండి. నేనైతే ఈడ ఒక్క డ్రెస్నే తీసుకున్నాను, కానీ ఈ డ్రెస్లో నాకైతే ఒక 30 శారీస్ వరకు కూడా పట్టాయండి. మీకు చూపిస్తాను చూడండి. మామూలుగా బ్యాగ్లో కానీ సెల్ఫ్లో కానీ సర్దుకున్నాం అనుకోండి, కొన్ని మాత్రమే పడతాయి కదా. ఇలా మన ఇంట్లో 3 హ్యాంగర్లకి ఈ డ్రెస్సులు వేసామనుకోండి, ఎన్ని వందల డ్రెస్సులనైనా శారీస్నైనా ఈజీగా సర్దుకోవచ్చండి. అప్పుడు బీరువా కానీ కబోర్డ్స్ కానీ ఏది అవసరం లేదండి. సింపుల్గా సర్దుకున్నాం అనుకోండి, దీంట్లో డస్ట్ కూడా అస్సలకే పడదు.
స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. ఇలా నీట్గా ఎన్ని డ్రెస్లు కానీ శారీస్నైనా మడత పెట్టుకోవచ్చు. నాకైతే ఇలా ఒక్క డ్రెస్లోనే ఇంకా స్పేస్ కూడా మిగిలిపోయిందండి. డోర్స్ కానీ బెడ్స్ కానీ ఇలా డిజైన్గా ఉన్నప్పుడు మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా డస్ట్ అనేది సరిగా పోదండి. ఇలా ఒక పాడైపోయిన టూత్ బ్రష్ని తీసుకొని డోర్కు ఉండే డస్ట్ని కానీ కొన్ని బెడ్స్ డిజైన్స్గా ఉంటుంది కదండి, అలాంటి వాటిని క్లీన్ చేయడానికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, ప్రతి మూలాల్లో క్లాత్ పెట్టి సరిగ్గా క్లీన్ చేయలేకపోతాము. మళ్ళీ దాన్ని వాష్ చేయాల్సిన పని కూడా ఉంటుందండి. అలాంటి పని ఏది లేకుండా ఇలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీనివల్ల డోర్ అనేది చాలా నీట్గా కనబడుతుంది. అంతే కదండి, మన ఇంట్లో నెట్టెడ్ విండోస్ కానీ ఇలాంటి నెట్టెడ్ డోర్స్ ఉంటాయి కదండి, వాటిని క్లీన్ చేయాలన్నా కూడా ఇలా ఒక పాడైపోయిన టూత్ పేస్ట్తో క్లీన్ చేసామనుకోండి, ఎంత సన్నగా ఉన్న డస్ట్ అయినా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఇంట్లో మంచి సువాసన వచ్చే అగరబత్తులు ఉంటాయి కదండి, ఒక నైఫ్ని కానీ లేదా ఒక స్పూన్ తీసుకొని ఇలా అగరబత్తులపై ఉండే దాన్నంతా కూడా ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలి. ఈ అగరబత్తులపై ఉండే దాన్ని తీయాలంటే కొంచెం టైం తీసుకుంటుందండి. దీనికోసం మనము దానిపై కొన్ని వాటర్ని తడిపేసి నైఫ్తో ఇలా అనగానే ఈజీగా వచ్చేస్తుందండి. దానంతా కూడా ఇలా ఒక టిష్యూ పేపర్లోకి వేసుకోవాలి. తీసుకున్న అగరబత్తులన్నిటినీ కూడా మనము పొడిలాగా చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టిష్యూ పేపర్లను తీసుకొని ఈ అగరబత్తుల పొడినంతా కూడా ఈ టిష్యూ పేపర్లో కొద్ది కొద్దిగా వేసుకొని రబ్బర్ బ్యాండ్ కానీ లేదా ఇలా టిష్యూ పేపర్తో మలుచుకొని ముడి వేసుకున్నారనుకోండి, అది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా మనము ఎన్ని కావాలంటే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. తర్వాత వీటిని ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో బీరువాలో కానీ లేదా కబోర్డ్లో కానీ ఎక్కడైనా పెట్టేసుకోవచ్చండి. దీనివల్ల మనము కబోర్డ్స్ తీస్తున్నప్పుడు కానీ బీరువా తీస్తున్నప్పుడు మంచి సువాసన అనేది వస్తుంది. పాడైపోయిన కానీ కుళ్ళిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదండి, దాంట్లో నుంచి నేను ఇలా ఒక నిమ్మకాయని తీసుకొని ముందుగానే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో సన్నుపు ఉంటుంది కదండి, దాన్ని 2 టీ స్పూన్స్ వరకు వేసుకొని ఈ రసాన్ని మాత్రమే ఈ సాల్ట్లో కలుపుకోవాలి. దీంతో మన ఇంట్లో ఉండే రాగి పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు ఉంటాయి కదండి, చూసారు కదండి ఏ కలర్లో ఉన్నాయో ఈ పాత్రలు అనేవి. వీటి కోసం మనము పీతాంబర్ని కానీ ఎక్కువగా వాడే బేకింగ్ సోడా కానీ ఏది అవసరం లేదండి. ఇలా నిమ్మకాయ సాల్ట్ వేసి మనము రాగి పాత్రలను కానీ ఇలాంటి ఇత్తడి పాత్రలను చాలా తక్కువ టైంలో చేతి నొప్పి పెట్టకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ముందుగా రాగి పాత్రను క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయటం లేదు, నిమ్మ తొక్కతో మాత్రమే క్లీన్ చేసుకున్నాను. చూడండి, ఇంతకు ముందు దానికి ఇప్పటికీ తేడా అయితే ఖచ్చితంగా కనబడింది కదండి. అలాగే దీంతో ఇత్తడి పాత్రలను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇత్తడి పాత్రకు చాలా జిడ్డు ఏర్పడిందండి. దీనికోసం నేను ముందుగా నిమ్మ తొక్కతో ఇలా నిమ్మకాయ రసము సాల్ట్ కలిపిన దాన్ని పూర్తిగా 2 వైపులా కూడా అప్లై చేసి ఒక 5 మినిట్స్ పాటు ఈ ఇత్తడి పాత్రను అలాగే పెట్టేశానండి. 5 మినిట్స్ తర్వాత మన ఇంట్లో స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఎలాంటి లిక్విడ్లు వాడకుండా ఈ నిమ్మరసము సాల్ట్ తోటే మరొకసారి క్లీన్ చేశానండి. చూసారు కదండి ఇత్తడి పాత్ర అనేది ఏ కలర్లోకి వచ్చేసిందో. ఇలా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుందండి. మనము ఎక్కువగా కష్టపడకుండా సింపుల్గా ఇత్తడి పాత్రలను రాగి పాత్రలను క్లీన్ చేసుకోవాలంటే ఈ పద్ధతిలో క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నాక ఈ ఇత్తడి పాత్ర అనేది చాలా నీట్గా కనబడుతుంది. స్టీల్ స్క్రబ్బర్తో ఇంకా గట్టిగా రుద్దేశామనుకోండి ఈ మరకలు కూడా పోతాయి. కానీ నేను ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్ని రాయకుండా మామూలు స్క్రబ్బర్ తోటే క్లీన్ చేశానండి. రూమ్స్లో ఇలాంటి గోడల పైన సన్నటి డస్ట్ ఏర్పడుతుందండి. మనము ప్రతిరోజు చీపురు కట్టతో క్లీన్ చేస్తాం, కానీ ఇలాంటి డస్ట్ అనేది గోడలకు అతుక్కపోయి నల్లగా జిడ్డుగా తయారవుతుంది. అయితే అలా ఏర్పడకుండా ఉండాలంటే మన ఇంట్లో టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, ఏ పౌడర్ అయినా ఇలా గోడలపైన వేసి మనము చేత్తో కానీ ఇలా మామూలుగా ఏదైనా క్లాత్తో ఆ గోడ మొత్తానికి రుద్దేసేయండి. ఎలాంటి డస్ట్ అయినా ఈ పౌడర్ పైనే పడుతుంది. అప్పుడు గోడలకు అతుక్కోకుండా నీట్గా కనబడతాయి. పిల్లలు వేసుకునే నైట్ ప్యాంట్స్ ఉంటాయి కదండి, ఎలాస్టిక్ ని ఇలా గట్టిగా అనేసామనుకోండి ఆ నాడ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలైతే చాలా ఇబ్బంది పడతారు కదండి. వాళ్ళు టైట్ కానీ లూజ్ కానీ ఈజీగా చేసుకోవాలి అంటే ఇలా ఒక నాడను మనము
వీడియోలో చూపించిన మాదిరిగా దాంట్లో నుంచి తీసి ఇలా కొద్దిగా గ్యాప్ ఉంచేసేయండి. తర్వాత అపోజిట్ నాడను ముందుగా ముడి వేసుకున్న దాంట్లో ఇలా పెట్టేసామనుకోండి, పిల్లలే చాలా ఈజీగా ఇలా లూజ్గా కానీ టైట్గా కానీ ఎలా అయినా వేసుకోవచ్చండి. అప్పుడు నాడ కూడా ఇలా పాయింట్ లోపలికి వెళ్ళకుండా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఫ్యాన్ది రింగ్ ఉంటుంది కదండి, ఆ ఫ్యాన్ రింగ్ అనేది పాడైపోయినప్పుడు ఈ రింగ్ని అలాగే ఉంచేసానండి. మనము ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చని. దానికి ఇలా ఒక థ్రెడ్ని కట్టేసి మన ఇంట్లో కిచెన్లో కానీ లేదా వాష్రూమ్లో టవల్ని వేయటానికి, నాప్కిన్ని వేయటానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక మేకుకి ఇలా వేసామనుకోండి, ₹1 ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే వాటిని యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఈ స్టీల్ని చూపిస్తున్నాను చూడండి, ఇది డబ్బులు ఖర్చు పెట్టి తీసుకున్నాను, కానీ దానికంటే కూడా ఇదే చాలా అందంగా కనబడిందండి. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటిది వాటర్ బాటిల్స్కి వస్తాయి కదండి, పెద్ద పెద్ద క్యాన్స్కి వచ్చినప్పుడు మనం వేస్ట్ అని పడేస్తాం, కానీ దీన్ని ఇలా కిచెన్లో ఉండే ట్యాప్కి వేసేయండి. సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత స్క్రబ్బర్ని కూడా వాష్ చేస్తాం కదండి, దాన్ని అలాగే సోప్ బాక్స్లో పెట్టకుండా ఇలాంటి దాంట్లో పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే వాటర్ అనేది పూర్తిగా పోతాయి. ఇలాంటి స్క్రబ్బర్స్ కూడా త్వరగా ఆరిపోవటం వల్ల వాటిలో బ్యాక్టీరియా లాంటివి అస్సలకే ఉండవు.